చేస్తాను ఒకసారి వచ్చి కింద గెలుస్తాను పోలీస్ స్టేషన్ ఆత్మహత్య పెట్టారు 4 days ఆయన చేస్తాను సండే 4 days మండే రావాలి లోకేష్ వస్తుంది బిఎస్సీ మాట్లాడు మోషన్ మాట్లాడు వైజాగ్ 90 భూమి ఇచ్చేస్తానంటే వాళ్ళకి ఏ భూమి కనిపెట్టడానికి ఇతర భూమి కనిపెట్టడానికి వస్తాడు దాని లొకేషన్ కూడా చెప్పాను ఈవీఎం సర్కిల్ ఒక్క వాడు గెలిస్తే రామ్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఒక్క వాడు గెలిస్తే ఆ రేంజ్లో వీళ్ళు శ్రీకొండ ఆ రోజు మీరు కొట్టేస్తే నాకు 10 సంవత్సరాల కొండ కొట్టింది ఓటు వెళ్ళాలి లేకపోతే 99% భూములు ఇచ్చేస్తుంది ఓటు వేయాలా విశాఖ ఎయిర్పోర్ట్ మార్చేసింది ఓటు వేయాలా అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేసి ఏం న్యాయించింది ఓటు వేయాలా ప్లస్ ఏం అర్థం కాదు పైగా ముఖ్యంగా ప్రజలు నీరు లేదు డేటా సెంటర్ నీరు ఇచ్చేస్తుంది ఓటు వేయాలా అది ప్రజల్ని చంపేస్తామని ఓటు వేయాలి అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వం చంద్రబాబు గారికి మైండ్ శుభ్రం దొబ్బేసింది ఏం మాట్లాడుతున్నారు అర్థం అధికారుల మీద కూడా ఫైర్ అయిపోతున్నాయి చిన్న విషయాలు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టేస్తారు 4 గంటలు రాలేదు అసెంబ్లీ రావట్లేదు వాళ్ళకే సఖ్యత తెలియదు ఇప్పటిగా రేపు ఈరోజు సంఖ్యలో మొత్తం అంతా బయట ఇప్పుడేమో కొత్తగా ఈ బీసీ తెలుగు పర్సెంట్ కొత్తగా ఎజెండా మీరు అభివృద్ధి ఏం చేస్తే చెప్పమంటే ఆయన ఎంత చేస్తే ఏం చేస్తాను చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ రేపు 23rd సండే 11 o'clock ఎయిర్పోర్ట్ అనిపిస్తారు. ఉదయం నమస్కారాలు. నేను ఉదయం దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు కట్టడం జరిగింది. రేపు ఆదివారం ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కార్మికులు వాళ్ళు నిరసన తెలియజేస్తూ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నారో వచ్చి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. తప్పకుండా హాజరవుతామని చెప్పారు. మరి రేపు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఒకటే అడుగుతున్నాం, మిస్టర్ లోకేష్, మీరు ఆ ఎయిర్పోర్ట్ కార్మికుల దగ్గర వచ్చి వారి బాధలో మీరు పాలు పంచుకోవాలని అడుగుతున్నారు. ఈ రోజు మీరు మాట్లాడితే విశాఖపట్నం వస్తున్నారు, ఏదో విశాఖపట్నం ముద్రణ చేస్తున్నట్టు, విశాఖపట్నం అభివృద్ధి చేసేస్తున్నట్టు ఒక కలరం చేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం భూములు కార్ చౌకని మీరు అప్పచెప్తున్నారు. ఏమని అంటే అభివృద్ధి అంటున్నారు 99 పైసలకి. మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 99 పైసలు భూమి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లే. ఒక దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తెస్తుంది. మరి ఇది ఎంతవరకు సబబో మీరే చెప్పాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. మరి మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని అర్ధాంతరంగా మోయటం వల్ల హౌస్ కీపింగ్ కార్మికులు అక్కడ ఎలక్ట్రికల్ స్టాఫ్ ఇదంతా రోడ్డున పడ్డారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి. మరి మీ ప్రభుత్వం అప్పుడే 4 రోజులు గడుస్తుంది వాళ్ళు చేస్తున్న దీక్షలు, ధర్నాలు. ఇప్పటిదాకా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళి సానుకూలంగా స్పందించి మేము ఉంటామని భరోసా ఇవ్వలేకపోయారు. మరి మీరు మాట్లాడితే మాది పేదల పార్టీ, ప్రజల పార్టీ అంటారు. ఇదేనా పేదల పార్టీ, ప్రజల పార్టీ? నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. మరి ఈరోజు అది ఆ క్యాప్షన్ మార్చేశారు. మీరు కార్పొరేట్లే మా దేవుళ్ళు, బడాబాబులే మాకు అన్ని అని చెప్పి మార్చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ కేవలం జీవీఎంసీ ఎన్నికల్లో ఏదో రాష్ట్రంలో మున్సిపాలిటీ టార్గెట్ చేయడం కోసం ఒక బీసీ 34% అని చెప్పి వేళ మీరు తెరపై తీసుకొచ్చారు. నేను ఒకటే అంటున్నారు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి చేతకైన వాళ్ళకు మీరు ఎన్ని పెడితే మాత్రం ఏం చేస్తారు అడుగుతున్నారు. రేపు జీవీఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ తుక్కుగా ఓడిపోవడం ఖాయం తప్ప మీరు ఏమీ చేయలేరు. ఇది తెలుగు శక్తి ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. లోకేష్, మీరు రేపు మేయర్ క్యాండిడేట్ మీరు మీ పార్టీ గెలవగలుగుతూ అడుగుతున్నారు. ఇవాళ ఎందుకు మోసం? విశాఖపట్నాన్ని సింహాచలం కొండలు కొట్టినందుకు మీకు ఓట్లు ఇవ్వాలా? లేకపోతే డేటా సెంటర్ నీరు ఇస్తామని చెప్పి ప్రజలు నోట్లో నీరు మట్టి కొడుతుంది మీకు ఇవ్వాలా? లేకపోతే స్టీల్ ప్లాంట్ న్యాయం చేస్తామని చెప్పి స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని అందరినీ అన్యాయం చేసిన మీకు ఓటు ఇవ్వాలా? లేదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం తరలించుకు ఓటు ఇవ్వాలా? దేనికి ఓటు ఇవ్వాలి? మీరు ఏం మొహం పెట్టి ఓట్లు అడుగుతున్నా? ఒకటే కోరుతున్నా, రేపు నీకు వచ్చిన పర్యటనలో రేపు ఎయిర్పోర్ట్ కార్మికులకి వచ్చి న్యాయం చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ఒక నాయకుడు అని. అంతేగాని ఇలాగా అడ్డమైన సొల్లుకోళ్ళు మాట్లాడి ప్రజలు డైవర్ట్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తున్న ఈ కుట్ర డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా రేపు జీవీఎంసీ ఎన్నికల్లో మీ పార్టీకి బుద్ధి చెప్తారు. మరి జనసేన బీజేపీకి ఒకటే హెచ్చరికేస్తున్నాం, మీరు వీరితో ఉంటే మీరు మునిగిపోతారు. అందువల్ల మీరు
వీళ్ళు వదిలేసి బయటకు వస్తే మీ పార్టీ గురువులు ఉంటాయి. లేదు మేము వీళ్ళతోనే మునిగిపోతామంటే అది మీ కర్మ, నాది, నేనేం చేయలేను. దానిలో దయచేసి ఇప్పటికైనా సరే ప్రజల కోసం పాటుపడమన్నాం తప్ప చంద్రబాబు మాయలో నుంచి బయటికి రమ్మని చెప్పి జనసేనకి, బీజేపీకి తెలుగుదేశం పిలిపిస్తుంది. జై హింద్.